1000 చిల్డ్రన్స్ ఉన్నారు మా మినిస్ట్రీలో. ఎవ్రీ ఇయర్ దే బీన్ బెనిఫిటెడ్. అండ్ దేవుడు అతను గొప్ప కృపను బట్టి మేము ఇన్ని 2009 నుంచి ఇప్పటి వరకు అతని కృప వల్ల మేము సేవ చేస్తున్నాము. నాకు ఇక్కడ రావడానికి ఎవరు కారణం అంటే బ్రదర్ యశ్వంత్, మళ్ళీ అమ్మగారే, వాళ్ళ అవ్వ. మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ కోరమంగళలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాము. తమిళ్ సేవ చేస్తున్నాము. మళ్ళీ తెలుగు సేవ కూడా చేస్తున్నాము. ఆ తెలుగు సేవ చేసే ప్లేస్‌లో అవ్వని కలిసినాము. ఎవ్రీ ఇయర్ అక్కడ చాలా గ్రాండ్‌గా మేము సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్. సో, కొన్ని నెలలు అయిన తర్వాత ఇక్కడ అవ్వ వచ్చినారు. సరే చూద్దాము అని వచ్చినాను. మళ్ళీ ఆదోనికి ఒక ఫంక్షన్ ఉంటే వచ్చి ఇక్కడ పోదాము, ఈరోజు వాక్యము చెప్దాము సంఘంలో అవకాశం దొరికింది కాబట్టి దేవుని కృప వల్ల నేను ఇక్కడ ఉన్నాను. దిస్ ఇస్ అ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. నాకు అంతగా తెలుగు రాదు. ఏదైనా మిస్ అవుతే దయచేసి నన్ను క్షమించండి. మా నాన్న ఒక మిషనరీ. 95లో ఆయన తెలుగు, మేము ఫ్యామిలీ ఫుల్ తెలుగే. నాయన వచ్చి చిత్తూరు డిస్టిక్, మళ్ళీ అమ్మది వచ్చి విజయవాడ బాపట్ల పక్కం. సేవ కోసము 95లో మిషనరీగా బెంగళూరుకి వెళ్ళి ఇక్కడే ఆ ప్రాంతంలో సేవ చేసి ఇంతవరకు అక్కడే చేస్తున్నాము. సో తెలుగు వల్ల అంతగా అప్పుడు లేదు. మేము తమిళ్ సేవ చేయాలి, కన్నడ సేవ చేయాలి కాబట్టి మేము అలాగే తమిళ్లో మాట్లాడేది, కన్నడలో మాట్లాడి. సో ఇట్స్ లాంగ్వేజ్ డిఫికల్టీ టు స్పీక్. అయినా కూడా నేను ఆయనంత ట్రై చేస్తాను. ఓకే. మిమ్మల్ని అందరూ చూసింది చాలా సంతోషం. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన సభ పాస్టర్‌కి, మళ్ళీ అందరికి పెద్దవాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న శరణం పాడి మనము వాక్యంలో వెళ్దాము. ఘనమైనది నీ కార్యము నా ఎడల. తెలుసా? అందరు కలిసి పాడదామా? ఓకే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కాలము నీ వరమే. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనం ఒక వాక్యం చదువుకుందాము. మనం ఈ లోకంలో చూసేటట్టయితే ఈ లోకంలో ఉండే అన్నిటికీ కొన్ని గుణలక్షణము ఉంది. ఈ లోకంలో ఉండే అన్నిటికీ ఏముంది? నాకు చెప్పాలి. ఏముంది? గుణలక్షణము, అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంది. అందరికీ ఒక క్యారెక్టర్ ఉంటది. అందరికీ ఒక యాటిట్యూడ్ ఉంటది. అందరికీ ఒక వాట్ వి సే ఈజ్ ఎబిలిటీ ఆర్ సంథింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాము. అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అయితే మనుషులైన మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని గుణలక్షణం ఉన్నాయి. కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే. ఏమేం క్యారెక్టర్ ఉంది మీకు? లేకపోతే ఏం గుణలక్షణం అనేది ఏముంది?
వాట్ క్యారెక్టర్ యూ హ్యావ్? మా కాలేజ్‌లో ఎవరైనా సరి లేకపోతే ఒక మాట అంటారు. ఈస్ ఎ క్యారెక్టర్‌లెస్ పర్సన్ అంటారు. క్యారెక్టర్ లెస్ పర్సన్. అయితే క్యారెక్టర్ అతని దగ్గర పూర్తిగా లేదు. అలా లేకపోతే అతనిలో క్యారెక్టర్ లేదు. మంచి గుణము లేదు అని చెప్తాం. ఓకే. మనుషుల్లో చాలా మంది ఈ గుణాల గురించి చాలా రకంగా మాట్లాడుతున్నారు. ఓకే. అయితే దేవుడికి గుణలక్షణము ఉందా? దేవుడికి గుణలక్షణము ఉందా? సరి. దేవుడికి గుణముందా? దేవుడికి గుణముందా? ఈరోజు కొన్ని కార్యాలు మనము చూడబోతున్నాము. చాలా మంది 10 ఇయర్స్‌గా, 15 ఇయర్స్‌గా, 20 ఇయర్స్‌గా, కొంతమంది 30 ఇయర్స్‌గా వచ్చి బిలీవర్‌గా ఉన్నారు. సంఘంలో ఉంటారు. కొంతమంది సంఘ పెద్దోళ్ళు కూడా ఉంటారు. అయినా వాళ్ళకి దేవుడు ఎవరు అనే తెలివి లేదు. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కొన్ని నిజాలు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే సంఘం అనేది చాలా మంచి ఒక ప్లేస్. అందరూ కూడుకుంటాము. అందరూ దేవుడిని ఆరాధిస్తాము. అందరూ దేవుడిని వెంబడిస్తాము. అయితే మేము వెంబడిస్తున్న దేవుడు ఏ గుణము కలిగిన వారు? వాట్ క్యారెక్టరిస్టిక్స్ డస్ హి హాస్? ఆర్ అతనికి గుణం ఉందా అని చూడాలి, తెలుసుకోవాలి. అంతియోక్యలో మొదటిగా క్రైస్తవులు అని పిలువబడింది. ఆ! అంత్యోక్య అనే ఒక ప్లేస్‌లో ప్రాంతంలో క్రిస్టియన్స్ అనేసి పిలువబడినారు. ఎందుకు వీళ్ళే క్రైస్తవులు అని పిలువబడినారంటే, క్రైస్తులో ఉన్న గుణము అక్కడ మనిషిలో కనిపించింది. అందుకోసమే వాళ్ళని చూసి, "ఏయ్! ఇతను క్రైస్తవుని వెంబడించేలాగా ఉన్నాడే, ఇతను క్రిస్టియన్ కాదా?" అని చెప్పినారు. ఈరోజు మనం చూసేటట్టయితే చాలా రకాల పార్టీలున్నాయి మన దేశంలో. ఆ! ఆ పార్టీకి తగినట్టు రంగులేసుకుంటారు, బట్టలేసుకుంటారు. ఆ పార్టీకి సంబంధించిన చాలా విషయాలు వాళ్ళేం చేస్తారు వాళ్ళ పైన ఏసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ అన్ ఐడెంటిటీ టు షో దట్ వి ఆర్ బిలాంగ్స్ టు సర్టెన్ కమ్యూనిటీ ఆర్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్. అయితే మనము ఎలాంటి రంగు ఏసుకొని ఉన్నాము? అయితే మనము ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఎలాంటి గుణం కలిగి ఉన్నాము అనేసి మనకి తెలియాలి. క్రైస్తవులంటే కొన్ని గుణ లక్షణం వాళ్ళలో ఉండాలి. అయితే ఏ గుణ లక్షణం ఉండాలి? ఆ గుణ లక్షణం ఎక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు? క్రైస్తవుల్లో ఒక గుణ లక్షణం ఉంది. దేవుడికి గుణం ఉందా అనే ఒక పాఠంలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మలాఖై బైబిల్ ఉండేవాళ్ళు తీసుకోండి. మలాఖై. మలాఖై అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో పాత నిబంధనలో ఆఖరి బుక్. లాస్ట్ బుక్. మలాఖీ. 3 అధ్యాయం 6 వచనం. తీసిన వాళ్ళు గట్టిగా చదవండి. యెహోవావైన నేను ఏమంట? మార్పు లేని ఓకే. చాలండి. అయితే ఇక్కడ ఒక గుణ లక్షణం ఉంది. ఏమంటే గాడ్ విల్ నెవర్ చేంజ్. ఐ ద లార్డ్ డు నాట్ చేంజ్ అని ఉంది. అయితే ఇంగ్లీష్‌లో చెప్పబడతారు. గాడ్ ఈస్ ఇమ్యూటబుల్ అంటారు. గాడ్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే గాడ్ నెవర్ చేంజ్. అయితే దేవుడు ఎప్పుడు ఎన్నడూ మారడు అనేసి తనకొక గుణం ఉంది. ఈ లోకంలో చాలా మందికి అది లేదు. చాలా మంది వేరే 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 ఏమనుకుంటున్నారో మేబీ బట్ నేను వెంబడిస్తున్న దేవుడికి ఈ ఒక్క గుణము ఉంది. ఏ గుణము? నా దేవుడు ఎప్పుడు మారడు అనే ఒక గుణం ఉంది. అయితే నా దేవుడు నేను వెంబడిస్తున్నానంటే ఆ గుణము నాలో ఉందా అనేసి నేనేం చేయాలి? చూసుకోవాలి. ద లార్డ్ నెవర్ చేంజ్ అని చెప్పబడుతుంది. ఓకే. దేంట్లో మారడు? దేంట్లో మారడు? అతను వర్డ్. హి కీప్స్ హిస్ వర్డ్. అతను ఒక మాట చెప్తే దానిపైన ఏం చేస్తారు? నిలబెడ నిలబడతాడు. అది అతను ఒక
గుణం. క్రైస్తవుల మన జీవితంలో అలా అంటే మాటలు మనం మాట్లాడుతున్నామా? అలాంటి ఒక గుణం ఉందా? లేదా అలాంటి ఒక క్యారెక్టర్ మనలో ఉందా? ఈరోజు ఒకటి చెప్తాము, మళ్ళీ రేపు ఒకటి చెప్తాము. అతని మాట పైన నిలబడొద్దు, అతను సరిలేదు అని మనుషులు మనం చూసినాం. అయితే మనము క్రైస్తుని వెంబడిస్తున్నాము అంటే ఈ ఒక్క గుణము కలిగి ఉండాలి. ఆ! ఒక మంచి మన మాట చెప్తే ఓకే. ఈ మాట ఖచ్చితంగా అతను చేస్తాడు. ఈ మాట ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? నా దేవుడు అలాంటి గుణం ఉన్నవాడనేసి మనకి తెలియాలి. ద లార్డ్ నెవర్ చేంజ్. ఈ అట్రిబ్యూట్ వచ్చి ఆర్ ద సేమ్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద టైమ్ ఇంటు ద ఇటర్నిటీ అని మనము చూడొచ్చు. అయితే ఇంకొకటి మనం చూడబోతున్నాము. కీర్తన గ్రంథము కీర్తన మూడో కీర్తన 6 వచనం చదువుదాము. ఆ! ఆ! మూడో కీర్తన 6 వచనం. ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. 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 ఓకే. ఇక్కడ మనము 33 6 వచనమే చదివినారు గదా! నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ హెవెన్స్ వేర్ మేడ్, ద స్ట్రింగ్స్ హోస్ బై ద బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్ అని చెప్పబడుతుంది. అయితే గాడ్ ఈస్ ఓమ్నిపోటెంట్ అని ఒక పదం ఉంది. ఓమ్నిపోటెంట్ అంటే ఆల్ హి ఈస్ ఆల్ పవర్‌ఫుల్ అని చెప్పబడొచ్చు. హి ఈస్ ఆల్ పవర్‌ఫుల్ అంటే అతనికి అన్ని కలిగే ఒక శక్తి ఉంది. హి ఈస్ ఆల్ పవర్‌ఫుల్. మేబీ రెఫరెన్స్ 3:6 లోనే ఉంది. ఇంగ్లీష్‌లో అదే చెప్పబడుతుంది. హి ఈస్ బై ద వర్డ్ అతను నా వాక్కం ఐ మీన్ బై హిస్ వర్డ్ హి క్రియేటెడ్ ద వరల్డ్. ఎలా అంటారు మీరు తెలుగులో? బై హిస్ వర్డ్. వర్డ్. ఆహ్, హి క్రియేటెడ్ దిస్ యూనివర్స్. వాక్యం ద్వారానా? వాక్కు. ఓకే. అతని వాక్ ద్వారా ఈ లోకాన్ని ఏం చేసినాడు? హి క్రియేటెడ్ అని ఉంది. అయినా ఒక మనిషి, ఒక మనిషి దేవుడని ఒకరిని నమ్మాలి అంటే ఈ ఒక గొప్పతనము అతనిలో ఉండాలి. ఒకడు దేవుడు అని అనిపించుకోవాలంటే ఇలాంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఉండాలి. ఈ లోకంలో చాలా మంది చాలా మందిని దేవుళ్ళని చెప్తున్నారు. ఓకే. ఫైన్. మనుషుల్ని కూడా ఆహ్, దేవుళ్ళని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఓకే. అయితే నేను బైబిల్ చెప్తున్న ఒక ఒక పదం ఏమంటే, ఒక దేవుడికి ఉన్న ఒక గుణలక్షణం ఏమి అంటే, హి షుడ్ హావ్ ఎ పవర్ టు క్రియేట్. అయితే కలుగ ఒక శక్తి ఉండాలి. కలుగ ఒక శక్తి ఏముండాలి? ఆ దేవునిలో ఉండాలి. హి ఈస్ ఆల్ పవర్‌ఫుల్ అని చెప్పబడుతుంది. అతను నోటి ద్వారా ఏం చేసినారంట? అన్ని కలగచేసినాడంట. హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్ త్రూ హిస్ వర్డ్. మన నోటి ద్వారా మనం ఏం ఏం చేయవచ్చు? ఏం చేయవచ్చు? ఏం చేస్తారు? మీ నోటి ద్వారా ఏం చేస్తారు? మాట్లాడతారు. ఓకే. ఏం మీరు చేయవచ్చు? వాట్ యూ కెన్ క్రియేట్? ఏం కలగ చేయవచ్చు? అర్థమవుతుందా? వాట్ యూ కెన్ క్రియేట్ బై యువర్ మౌత్ ఆర్ ఎ వర్డ్. గొడవలు ఎట్టా వస్తది? మాటల ద్వారానే వస్తది. అయితే మన నోటి నుంచి ఒక గొడవ, మళ్ళీ ఇలాంటి చాలా చీప్ అయిన విషయం ఏం చేస్తారు? కలగజేస్తున్నాం గాబట్టి, మన నోటి ద్వారా లేదా మన మాట ద్వారా ఇంకొకరి జీవితంని బాగా చేసినామా ఎప్పుడైనా? చాలా తక్కువ. మనం మనం ఒక వాక్కం ఐ మీన్ మన ఒక వర్డ్ వల్ల ఇంకొకరి జీవితం బాగుపడిందా? లేదు.
అయితే దేవుడు ఎలాంటి దేవుడంటే, అతను ఒక మాట ద్వారా చాలా మందిని ఏం చేసినారో, ఈ లోకంలో 3.5 ఇయర్స్, 3.5 అండ్ 3.5 ఇయర్స్ యేసుక్రీస్తు సేవ చేసి బతికినాడు. సేవ చేసేప్పుడు చాలా మంది యేసుక్రీస్తు దగ్గర వచ్చినారు. యేసుక్రీస్తు దగ్గర వచ్చిన వాళ్ళకందరికీ మంచి మాటలు చెప్పి, అతని మాట వల్లనే చాలా మందిని ఏం చేసినారు? స్వస్థపరిచినారు. అయితే హీ హాస్ ఆల్ పవర్ ఇన్ ద వరల్డ్. హీ హాస్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. అతను ఏమైనా ఏ క్షణమైనా ఏం చేయవచ్చు? అలాగ చేయొచ్చు. హీ కెన్ క్రియేట్. సో అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉండే ఒక అతను ఈ ఈజ్ ఆల్ ఓమ్ని పోటెంట్ అని చెప్పబడుతుంది. ఇంకొకటి గాడ్ ఈజ్ ఓమ్నిషియన్స్, అంటే ఈ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు అంటే అతనికి అన్ని తెలిసి ఉండాలి. దేవుడు అంటే అతనికి అన్ని తెలిసి ఉండాలి. అతనే దేవుడు. ఒక వచనం చెప్తాను, చదవండి. యేసయ్య 46 అధ్యాయము 9వ వచనం. 46 verse 9 and 10. యేషయ్య. ఆ ఆ ఆ ఆ. నేనే కదా దేవుడును, మరి ఏ దేవుడును లేదు. నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవ్వరు లేడు. అయితే పూర్ణ కాలం he knows everything that you think. He knows everything. అదే చెప్తుంది, రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ దోస్ ఆఫ్ లాంగ్ అగో, ఐ యామ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నో గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. అంటే అన్ని తెలుసు. దేవుడు ఒక గుణం ఏమి? అన్ని అతనికి తెలుసు. నిన్న ఏం జరిగింది తెలుసు, ఈ రోజు ఏం జరుగుతుందని తెలుసు, రేపు ఏం జరగబోతుందని కూడా తెలుసు. హీ నోస్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్. మనం అనుకోవచ్చు మన జీవితంలో రేపు ఎట్లా ఉండబోతున్నామో, రేపు ఉంటామా లేదో అనేసి. నిజమే, చెప్పలేము. ఎందుకంటే మనం ఒక ఎబిలిటీ అంతే, మనం చెప్పలేము. అయినా ఒక అష్యూరెన్స్ ఉంది. ఏమంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? రేపు ఆశీర్వదిస్తాడు. రేపు బాగా ఉంటది మన జీవితం అనేసి ఒక అష్యూరెన్స్ ఉంది. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక మనిషి జీవితం ఎట్ట ఉండబోతుందని కూడా తెలుసు అతనికి. ఎందుకంటే ఆ మనిషిని చేసింది ఆయనే కాబట్టి. అందరి చేతిలో ఫోన్ ఉంది. అందరూ ఆ ఫోన్‌కి ఒక అది ఎవరు చేసినారని కూడా చాలా మందికి తెలియదేమో. ఒక్కొక్క బ్రాండ్ ఉంది. ఆ ఫోన్‌ని వాడతారు. దానికి ఒక ఎక్స్‌పీరియన్స్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ కూడా వస్తాయి. అది ప్రొడక్ట్ ఇచ్చేప్పుడు అతనేం చెప్తాడు? ప్రొడక్ట్ ఇచ్చేప్పుడు ఇది ఖచ్చితంగా ఏం చేస్తది? ఇది పని చేస్తది. ఇది ఖచ్చితంగా పని చేస్తది. దీంట్లో మీరు కాల్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి మెసేజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఫోన్ చేయవచ్చు. దీంట్లో ఏమైనా అవసరమైతే ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేసేయొచ్చు? తీసుకోవచ్చు అనే అష్యూరెన్స్ ఏం చేస్తున్నాడు అతను? ఇస్తున్నాడు. కరెక్టా? మీరు ఫోన్ కొనుక్కొని పోయేప్పుడు ఇదన్నీ వాళ్ళు మీకు చెప్తారు. మీరు ఇన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు, ఇన్ని వీడియోలు పెట్టుకోవచ్చు, ఇంత ర్యామ్ ఉంది, ఇంత జీబీ ఉంది, ఇంత స్టోరేజ్ ఉంది. అన్నీ వాళ్ళు ఏం చేసినారు? దాంట్లో పెట్టి మీ చేతిలో ఇస్తారు. అంత అష్యూరెన్స్‌గా చెప్తున్నారు. ఇది వర్క్ అవుతదండి. దీంట్లో నుంచి ఫోన్ చేస్తే ఖచ్చితంగా పోతదండి అని. ఎందుకు? ఆ ఎబిలిటీ దాంట్లో పెట్టినాడు కాబట్టి అష్యూరెన్స్‌గా చెప్తున్నారు. పని చేస్తది అనేసి. దేవుడు కూడా మమ్మల్ని చేసేప్పుడు హి ఫినిష్డ్ ఎవ్రీథింగ్. మనం ఎన్ని రోజులు ఉండబోతున్నామో, ఏం చేయబోతున్నామో, మా జీవితం ఎట్లా ఉంటదని అన్ని రాసి పెట్టినాడు. హి నోస్ ఎవ్రీథింగ్. నా జీవితంలో ఒకప్పుడు ఫీజ్ కట్టడానికి కూడా మా మా ఇంట్లో అంత ఒక పరిస్థితి. నా 10థ్ రాసేప్పుడు. దే కుడెంట్ ఏబుల్ టు పే ద స్కూల్ ఫీ. అయినా కూడా మా నాన్న ఒక మిషనరీగా కష్టపడి బెంగుళూరు ప్రాంతంలో సేవ చేసినాడు. ఏదైనా సరే నేను సేవనే చేస్తాను అనేసి. అప్పుడు అనుకోనుండుంటే అన్నీ వదిలేసి ఎక్కడో ఒక పనికి పోయి చేరుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో మంచి పనిలుండేది.
అయినా అదన్నీ వదులుకొని నేను సేవనే చేయాలి. దేవుడు సేవ కోసం పిలిచినారు కాబట్టి నేను సేవ చేస్తాననేసి అతను సేవలోనే ఒకప్పుడు ఆ ఒక్క స్టేజ్‌లో ఒక స్కూల్ ఫీస్ కట్టి పిల్లని చదువిచ్చడానికి కూడా అంత కష్టంలో ఉండే ఒక్క రోజుల్లో ఇప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే నా ఓన్ ఫ్లైట్ టికెట్ నేనే యేసుకొని ఏ ప్రాంతానికెళ్ళాలో నేను ఎళ్ళిపోయి వచ్చి సేవ చేసేసి వస్తున్నాను. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు అతని నమ్మకం ఏమంటే, నేను వెంబడిస్తున్న దేవుడు, నేను పని చేస్తున్న దేవుడు, నేను దేవుడి కోసం పని చేస్తున్నాను. దేవుని ఒక పని చేస్తున్నాను. ఆయన ఖచ్చితంగా నా కుటుంబాన్ని నన్ను ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. అతని భవిష్యత్తు బావుంటదనేసి అప్పుడే అతను తెలుసుకున్నాడు. హి కెప్ట్ డూయింగ్ వాట్ హి వాంట్స్ టు డు. అయితే అతనికి అన్నీ తెలుసు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనేసి. ఎందుకంటే హి కెప్ట్ ద హోప్ అండ్ ఫెయిత్ ఆన్ జీసస్. ఈరోజు నేను మీకొక మాట చెప్తున్నాను. రేపో ఏమో ఎట్నో ఉండబోతుంది. అలాంటి మైండ్ సెట్‌లో ఎప్పుడు బతకొద్దండి దయచేసి. ఎందుకు అంటే మేము వెంబడిస్తున్న దేవుడు, మేము ప్రేమిస్తున్న దేవుడు, మమ్మల్ని ఎంచుకున్న దేవుడు ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తుని ఏం చేస్తున్నాడు? ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. ఆ ఒక్క నమ్మకం మనలో ఉండాలి. నేనిక్కడ ఉన్నాను గదా! ఈ దీంట్లో ఏముంది? ఇక్కడి నుంచి పైకి రావచ్చా? రావచ్చు. యువర్ మైండ్ సెట్ డిటర్మైన్స్ హూ యూ ఆర్ అనేసి ఒక ప్రావర్బ్ కూడా ఉంది. అయితే దేవుడికి అన్నీ తెలుసు. అందుకోసమే అతను దేవుడని నేను నమ్ముతున్నాను. నా ఫ్యూచర్ ఒకటి తెలుసు. ఓకేనా? సో, ఈస్ ఓమ్నిపోటెంట్. అయితే దేవుడికి చాలా గుణలక్షణం ఉందని చూస్తున్నాము. డిట్రానమీ ఇంకొక గుణలక్షణం కూడా మనం చూద్దాము. డిట్రానమీ చాప్టర్ 7 వర్స్ 9 ఫిఫ్త్ బుక్ ద్వితీయోపదేశ గ్రంథం. ఓకే. ఫైన్. ఐయామ్ రియల్లీ సారీ. ఓకే. ఐదో అధ్యాయం 7 వర్స్ 9 ఏడో అధ్యాయము 9వ వచనం చదువుదాము. ఇంకొక గుణం ఏమి అనేది. త్వరగా చదవండి. ఏడో అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా ఆ! 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 ఏమంట? అందరూ చెప్పాలి. అందరూ చెప్పండి. ఓకే. నేను వెంబడిస్తున్న దేవుడు ఏ గుణముంది అతనికి? నేను అతన్ని నమ్ముతానండి. నా జీవితం బాగా చేస్తాడు. నేను అతన్ని నమ్ముతానండి. నేను చేసిన ఒక బిజినెస్‌ని బాగు చేస్తాడు. నేను అతన్ని నమ్ముతానండి. నా పిల్లల జీవితము బాగు చేస్తాడు. అదే కదా! ఒక మనిషికి కావాల్సినది ఏమి ఈ లోకంలో? నమ్మకమైన ఒక జీవితం. హి నీడ్స్ ఫెయిత్ ఇన్ హిమ్. నేను చాలా మోటివేషన్ క్లాసెస్ తీస్తాను మా కాలేజ్‌లో, మా చర్చ్‌లో కూడా. ఈ లోకంలో క్రైస్తవులకి మీకు ఇల్లు ఉన్నా, లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. కారు ఉన్నా, లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. బిజినెస్ ఉన్నా, లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. డబ్బులున్నా, లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. అయితే మీకుండాల్సినది ఒకటే. అది ఏమంటే నమ్మకము. ఏమి? నమ్మకముండాలి. ఏమని నమ్మకముండాలి? ఏమని నమ్మకముండాలి? ఏదైనా అవ్వని. దేవుడు ఉన్నాడులే. దేవుడు చూసుకుంటాడులే. ఆ! నాకేం భయము. ఆ! ఎందుకంటే నా రోజులు అతనికి తెలుసు. ఎన్ని రోజులు ఉండబోతున్నానో ఆయన బుక్‌లో రాయబడి ఉంది. రోజులు ఎంత మంచిగా ఉండబోతుంది అనేది ఆయనకి తెలుసు. నేను ఏ భయము పడాల్సిన అవసరము లేదు. అయినా మనకి అలాంటి నమ్మకము లేదు. అందుకోసమే మన జీవితంలో చాలా వెనక ఉన్నాం. క్రైస్తవులకి మొదటిగా ఉండాల్సినది ఏమి? ఒక మంచి నమ్మకం. యోబు జీవితంలో అన్నీ పోయింది. ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, అతను కలిగినది అన్నీ ఏమైపోయింది? పోయింది. అయినా
ఆయన నమ్మకంతో ఉన్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక అని చెప్పినాడు. అయినా అతని నమ్మకం చూడండి. దేవుడు ఇచ్చినాడండి, మళ్ళీ కూడా ఇస్తాడు. ఏమీ లేని ఒక పరిస్థితిలో నాకు అన్ని కలగజేసిన దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇస్తాడు. అబ్రహాము కూడా 100 ఇయర్స్ లో దేవుడు ఐసాక్‌ని ఇచ్చినాడు. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇంత ఇయర్ లో నాకు ఇచ్చినాడంటే మళ్ళీ ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. అడుగుతాడా? ఇచ్చేద్దాం అనే ఒక మనసుతో ఉన్నాడు. ఆ నమ్మకము ఉండాలి. ఆ నమ్మకము ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు? ఆ నమ్మకము ఎవరిపైన మనం పెట్టాలి? ఆ! అని చాలా అవసరం. చాలా మంది నమ్మకము ఎవరిపైన పెట్టుంటారో, వాళ్ళ బంధువుల పైన పెట్టుంటారు, వాళ్ళ పిల్లల పైన పెట్టుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల పైన పెట్టుంటారు. ఓకే. ఫైన్. గుడ్. అయినా మొదటిగా మనం ఎవరి పైన పెట్టాలి? దేవుడి పైన. ఎందుకు అంటే ఆయన కలిగిన అతను. యూ కెన్ ట్రస్ట్ హిమ్. యూ కెన్ హావ్ ఎ ఫెయిత్ ఆన్ హిమ్. అతనొక నమ్మ నమ్మకం పెట్టొచ్చు అతని పైన. నమ్మకము పెట్టొచ్చు. దేవుడు అంటే ఈ ఒక గుణము ఉండాలి. దేవుడంటే ఈ గుణము ఉండాలి. అదే చెప్పబడుతుంది గదా! ఇంకొకసారి చదవండి. నాకు చాలా ఇష్టమైన ఒక వచనం ఇది. కాబట్టి ఆ! 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 హ్మ్. ఎన్ని రోజులంట? 1000 తరములు. 1000 తరములు. ఒక రోజు, 2 రోజు కాదు. ఒక నెల, 2 నెల గాదు. ఒక సంవత్సరము, 2 సంవత్సరము గాదు. 1000 తరములు. ఈరోజు నేనిక్కడ నిలబడి ఉన్నానంటే మా ఒక్క నాన్న కారణము. మై ఫాదర్ ఈస్ ద రీజన్ ఐయామ్ స్టాండింగ్ హియర్. మా నాన్న దేవుడి గురించి నాకు చెప్పకుండా పోయుంటే, లేదా నాకు దేవుని దారి చూపకుండా పోయుంటే, ఈ ఒక్క ప్లేస్‌లో, ఈ ఒక్క ప్రాంతంలో, ఈ ఒక్క సిట్యుయేషన్‌లో నేనొచ్చి మీ ముందు నిలబడేవాడు కాదు. నాకని చాలా బిజినెస్‌లు ఉన్నాయి. నాకని చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అదన్నీ నేను ఫాలో అయిపోయి ఉంటాను. దానికన్నా గొప్ప ఒక కార్యము ఇప్పుడు నేను చేస్తున్నాను. చాలా మందిని ఒక మంచి దారిలో తీసుకొనొచ్చే ఒక బాధ్యత దేవుడు నా చేతిలో పెట్టినాడు. చాలా మందికి దేవుని వాక్యము నేర్పిదానికి ఆహ్, ఆ ఒక్క మంచి రోజులు దేవుడు నాకు ఇచ్చినాడు. ఎటో ఉండే ఒక జీవితాన్ని ఎటో మార్చి ఎన్నో మనుషులకి ఆశీర్వాదకరంగా పెట్టి ఉన్నాడంటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అలాంటి కార్యము చేస్తాడు. అందుకోసమే మన నమ్మకం కలిగి ఉండాలి. నా దేవుడు నమ్మకము పెట్టుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? చేస్తాడు. ఆయన ఒక గుణము అది. ఓకే. ఇంకా 2 గుణము చూసి మనం ముగించుకుందాము. యాక్చువల్లీ చాలా గుణాలు ఉన్నాయి. మన కొన్ని గుణాల గురించి మనము చదువుకొని మనం ముగించుకుందాము. ఆ! నెక్స్ట్ వచ్చి ఫస్ట్ జాన్ ఒకటో యోవాను 4 అధ్యాయము 7 వచనము, 8 వచనం చదువుకుందాము. ఫస్ట్ జాన్ చాప్టర్ 4 వర్స్ 7 అండ్ 8 తీసిన వాళ్ళు త్వరగా చదవండి. ఫస్ట్ జాన్ చాప్టర్ 4 వర్స్ 7 అండ్ 8 మొదటో యోవాను 4 అధ్యాయము 7 వచనము, 8 వచనము. ఆ! మనము ఆ! ఏలనగా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంట ప్రేమ? దేవుని వలన. ఓకే. చాలా మందికి ఈ లోకంలో కన్ఫ్యూషన్ ఉంది. చాలా మందికి ఈ లోకంలో కన్ఫ్యూషన్ ఉంది. ఏం కన్ఫ్యూషను? ప్రేమ అంటే ఏమి అనేసి. కరెక్టా? వాట్ ఈస్ లవ్ అనేసి. గాడ్ ఈస్ లవ్ అని మేము చెప్తాం. గాడ్ ఈస్ లవ్ అనేసి మేము చెప్తాము. ఈ లోకం ఏం చెప్తదంటే లవ్ ఈస్ బ్లైండ్ అంటది. ఏమంటది? లవ్ ఈస్ బ్లైండ్ అంటది లోకము. బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ ఈస్ లవ్ అని చెప్తుంది. ఓకే. లవ్ ఈస్ బ్లైండ్ అంటే ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. బ్లైండ్‌గా ఉండేవాళ్ళు మీరు ఒక రోడ్‌లో నిలబెడితే వాళ్ళు చక్కగా నడుచుకొని పోతారా? ఎందుకు? వాళ్ళు బ్లైండ్ కాబట్టి నడవలేరు.
వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు మీరు? వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్? లేదు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకునే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి దే కెనాట్ డైరెక్ట్ థెర్ ఓన్ పాత్. వాళ్ళెలా నడవాలో, వాళ్ళెట్టు పోవాలనేది వాళ్ళకే తెలీదు. అదే బైబిల్ చెప్పబడుతుంది. ఇఫ్ యూ ఫాలో ద బ్లైండ్, యూ విల్ ఆల్ గో ఇంటు ద పిట్. యూ విల్ ఫాల్ ఇన్ ద పిట్ అని చెప్పబడుతుంది. ఒక్క ఒక బ్లైండ్ మ్యాన్‌ని మీరు అందరూ వాళ్ళని వెంబడిస్తుంటే అందరూ ఎక్కడ పోయి పడతారంట? గుంతలో పడతారంట. ఆ! అదే చెప్తుంది. సో, గాడ్ ఈస్ లవ్ అని చెప్తుంది. ఎందుకు అంటే ఆయనలో నుంచే ఆ ప్రేమ అనేది వచ్చింది గాబట్టి. ఈ లోకం నుంచి వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. లేదు, అది నిజము కాదు. ప్రేమ అనేది ఆయనలో నుంచే వచ్చింది. అందుకోసమే యో యోహాను మూడో అధ్యాయము 16 వచనంలో చెప్పబడుతుంది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసోఎవర్ బిలీవెత్ ఆన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హావ్ ఎవర్‌లాస్టింగ్ లైఫ్. చాలా మంచి ఒక వాక్యము. తీసిన వాళ్ళు చదవండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించినంట. ఈ లోకం అంటే మనమే. మమ్మల్ని ఎంతో ప్రేమించినాడు. ఆ! 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 ఓకే. ఫైన్. ఇక్కడ చూసేటట్టయితే గాడ్స్ లవ్ ఈస్ యాక్టివ్ అని చెప్పబడుతుంది ఇంగ్లీష్‌లో. అంటే యాక్టివ్ అనే చాలా మందికి తెలుసు. యాక్టివ్ అండ్ డీయాక్టివ్ అని ఉంటది. ఆర్ కనెక్టెడ్ ఆర్ డిస్‌కనెక్టెడ్ అని తెలుస్తది. అయితే గాడ్ లవ్ ఈస్ స్టిల్ యాక్టివ్ అని మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలంటే మొదటిగా మీరు దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ! ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? దేవుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకు? ఆ దేవుడి నుంచే ఈ ప్రేమ పుట్టింది. హి ఈస్ ఎ సోర్స్ ఆఫ్ లవ్. హి ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ లవ్. వితౌట్ హిమ్ దేర్ ఈస్ నో లవ్. గాడ్ ఈస్ లవ్. ఇదే ఒక ఫార్ములా. ఈ లోకం చెప్పినట్టు దాన్ని చూస్తే ప్రేమొస్తది. దీన్ని చూస్తే ప్రేమొస్తది. అది వస్తది, ఇది వస్తది. నథింగ్ ఈస్ ట్రూ. మేబీ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్ 1 మంత్, 2 మంత్స్ ఉంటది అంతే. ఆ! చాలా మంది చాలా బాధ కలిగిన ఒక విషయం ఏమంటే, ఈ లోకంలో దేవుడి ముందు ఏమంటారు? ఒక ఆజ్ఞం తీసుకుంటారు. లోకం ముందు ఒక ఆజ్ఞం తీసుకుంటారు. ఆ! చర్చిలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతది. ఆ! అదే చర్చిని విడిసి పోతే చాలా డివోర్సు జరుగుతున్నాయి ఈ కాలంలో. ఎందుకు ఇది చెప్తున్నానంటే నిజమైన ప్రేమ క్రైస్తవుల్లో లేదు. నిజమైన ప్రేమ క్రైస్తవుల్లో లేదు. క్రైస్తవు నుండే వచ్చిన దేవుడి నుంచి వచ్చిన ప్రేమని, దేవుడిని మనం వెంబడిస్తున్నాము. అలాంటి ఒక దేవుడిలో ఉన్న ఒక గుణ లక్షణము మనలో లేకపోతే అతన్ని వెంబడించేది వేస్ట్. చాలా వేస్ట్. అందుకోసమే చెప్తున్నారు. ఒకరికొకరు ఏం చేయండి? ప్రేమించేది నేర్చుకోవాలి. ప్రేమ అంటే చాలా తప్పుగా ఏం చేసేసినారంటే ఈ లోకంలో చూపిచ్చేసినారు కాబట్టి చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఆ! లవ్ ఈస్ సంథింగ్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్. దేవుడికి మాత్రమే సంబంధించిన ఒక విషయం అది. ఓకే. హిస్ క్యారెక్టర్ ఈస్ ఆహ్, ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈస్ లవ్. అన్‌చేంజబుల్ లవ్. అన్‌చేంజబుల్ లవ్ అంటే మారని ఒక ప్రేమ. మారని ఒక ప్రేమ. చాలా ఒక మంచి పాట కూడా ఉంది గదా! ఆ! హ్మ్. చాలా ఓకే. ఇక్కడ మనం చూసేటట్టయితే గాడ్ ఈజ్ లవ్ అని మనం చూస్తున్నాము. అతని ఒక గుణము. అయితే చాలా గుణం కలిగి ఉన్న దేవుడిని మనం వెంబడిస్తున్నాము. ఒక క్రైస్తవుడైన మన జీవితంలో అలాంటి ఒక గుణము ఉందా? లేదా? అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంటే చాలా మందికి తెలియని ఒక విషయం ఏమంటే దేవుడికి గుణం ఉందా? లేదా?
ఆ గుణము కలిగిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామే, అలాంటి గుణము మనం కలిగి ఉన్నామా లేదా అనే ఒక 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 ఐడియానే లేకుండా ఉన్నారు. ఇంకొక విషయం చదువుదాము. రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 8. రెవల్యూషన్ ఆహ్, లాస్ట్ బుక్ ఇన్ ది బైబిల్. చాప్టర్ 4 వర్స్ 8. 4 అధ్యాయము 7 వచనము. ప్రకటన 4 అధ్యాయము 7 8 7 ఆ! చాప్టర్ 4 వర్స్ 8. 8. ఆ! 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 హ్మ్. 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 ఆ! 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 హ్మ్. ఓకే. అయితే మన దేవుడు ఎవరంట? పరిశుద్ధ దేవుడు. ఈ లోకంలో ఎవ్వరికీ లేని ఒక క్యారెక్టరు, ఎవ్వరికీ లేని ఒక యాట్రిబ్యూటు ఎవ్వరు మనం చూడలేము. అలాంటి ఒక గుణం కలిగిన అతనే నేను వెంబడిస్తున్న నా దేవుడు. ఏ గుణము? అతను పరిశుద్ధుడు. అతన్ని నేను ఎప్పుడు వెంబడిస్తున్నానో నా జీవితంలో అలాంటి పరిశుద్ధ ఒక జీవితంగా మార్చుకోవాలి. ఎలాంటి పరిశుద్ధంగా ఉండాలి. సారీ. నా ఒక మాట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చాలా మంది ఆ! చర్చ్‌లో వచ్చి మంచిగా పాట పాడుతారు. దేవుణ్ణి ఒక వాక్యము మంచిగా చదువుతారు. అదే నోటితో పోయి ఏం జేస్తారు? చెడ్డ మాటలు మాట్లాడతారు బయట. ఎలా మాట్లాడడానికి వాళ్ళకి వస్తుందని నాకు ఖచ్చితంగా తెలియట్లేదు. అలా అంటే నోరు ఖచ్చితంగా మంచి నోరే కాదు నాకు తెలిసి. మన పరిశుద్ధత ఎట్లా చూపించుకోవాలి? మన మంచి మాటలతో, మన మంచి ఆలోచనతో, మన మంచి జీవితంలో ఆ లైఫ్ స్టైల్ చూపించుకోవాలి. ఇతన్ని చూస్తే చాలా మంచి అతను అని గొప్పగా చెప్పుకోవాలి. అలాంటి ఒక గుణము కలిగి ఉన్నారా మీరు? ఆఖరిగా ఒక క్యారెక్టర్ చదివి మనము ముగించుకుందాము. కీర్తనలు 145 కీర్తన 8 వచనము. 145 కీర్తన 8 వచనము. గాడ్ ఈస్ గ్రేషియస్. చదవండి. యెహోవా ఆ! ఆ! హ్మ్. 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 ఆయన ఆ! 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 చాలమ్మా. 8 మాత్రం చాలు. 8 మాత్రము. నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. ద లార్డ్ ఈస్ గ్రేషియస్ అండ్ మర్సిఫుల్, స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ లవింగ్ కైండ్‌నెస్. అర్థమైందా? తెలుగులో గట్టిగా చదవండి. అందరికి అర్థం అవ్వాలి ఈ వాక్యము. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు. ఆ! ఆయన తీర్పును శాంతము. ఆయన ఆ! క్షమించువాడు. ఆ! అందరికి కార్యం. అందరికీ కారి. ఓకే. గాడ్ ఈస్ గ్రేషియస్. అయితే కృప కలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయనలో కృప ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది. అన్నీ కలిగిన ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నా దేవుడు మాత్రమే. నేను గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలుసు. నేను వెంబడిస్తున్న దేవుడు ఎవరని నాకు తెలుసు. మీకు తెలుసా? మీరి మీరు మీరు ఎవరిని వెంబడిస్తున్నారో? మీ దేవుడికి ఏ గుణలక్షణం ఉందని మీకు తెలుసా? తెలియకపోతే బైబిల్‌ని ఖచ్చితంగా చదవండి దయచేసి. అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి గదా! అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి గదా! నేను ఇంతవరకు ఆల్‌మోస్ట్ ఒక 3500 బైబిల్స్ నాకు తెలిసి కౌంట్ లేదు. నా వల్ల ఆయన ఒక హెల్ప్ చదవాలి, నాకు కావాలి బైబిల్ అనే వాళ్ళకి మేము మా ఆర్గనైజేషన్ నుంచి హెల్ప్ చేసినాం మా ఫ్రెండ్స్ ద్వారా. ఎందుకు అంటే వాక్యం మాత్రమే ఒక మనిషి జీవితాన్ని ఏం చేస్తది? మారుస్తది. ఎవ్వరు మార్చలేరు. ఎవ్వరు మార్చలేరు ఒక మనిషి జీవితాన్ని. వాక్యం మాత్రమే మారుస్తది. అందుకోసమే వాక్యాన్ని చదవండి.
వాక్యం మన జీవితాల్ని మారుస్తది. మన జీవితంకి ఒక వెలుగు తీసుకొనొస్తది. 'వర్డ్ ఇస్ ఎ లైట్ అంటు మై పాత్' అని సామ్స్‌లో చెప్పబడుతుంది. మన జీవితంలో ఒక మంచి వెలుగుగా ఉండాలి, తెలియాలి అంటే వాక్యము నేర్చుకోండి, వాక్యం చదవండి, దేవుడు ఎవరని తెలుసుకోండి. సరేనా? చాలా మంచి ఒక అంశము. ఇంకా చాలా గుణలక్షణం ఉంది. దేవుడు ఒక మళ్ళీ అవకాశం ఇస్తే నేను ఈ ప్రాంతానికొస్తే ఖచ్చితంగా ఏం చేస్తానంటే ఒక మంచి ఇంకా ఉండే విషయాల్లో మీకు చెప్తాను. నాకు తెలుగు అంతగా రాదు కాబట్టి ఐ కుడెంట్ గివ్ యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎక్స్‌ప్లనేషన్. దయచేసి నన్ను క్షమించండి. ఈ వాక్యము మాట్లాడడానికి ఇచ్చిన దేవుడికి, మళ్ళీ సంఘ పాస్టర్‌కి, మళ్ళీ పెద్దోళ్ళకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ స్టే బ్లెస్డ్.